కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చేపట్టిన పాదయాత్ర సిద్దిపేట జిల్లాలో రెండో రోజు కొనసాగింది. కొండపాక మండలం దుద్దెడ సమీపంలో కోరుకంటి చందర్కు గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు వంటేరు ప్రతాప్ రెడ్డి, మాదాసు శ్రీనివాస్, నూనె కుమార్ యాదవ్లు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర చేపట్టిన కోరుకంటి చందర్ మద్దతు తెలిపిన వంటేరు ప్రతాప్ రెడ్డిలతో మా ప్రతినిధి రంగాచారి ఫేస్ టు ఫేస్. 15 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అటు రైతులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కోరుగంటి చందర్ రామగుండం ప్రాంతం నుంచి ఇటు కొండపోచమ్మ సాగర్ వరకు మహాపాదయాత్రలు చేపట్టారు. దారి పొడవునా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన అధ్యయనం చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి పరిశీలిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట జిల్లా దుద్దెడ సమీపంలో ఎండిపోయిన ఒక పంట పొలంలో ఆయన ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే దాన్ని పరిశీలించిన తర్వాత రైతుతో కూడా మాట్లాడారు. ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఒక్కసారి ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు పాదయాత్ర చేస్తూ ఉన్నారు, దాదాపు 120-130 కిలోమీటర్ల వరకు వచ్చినారు, ఇక్కడ ఈ పరిస్థితిని చూస్తున్నారు, ఏంటి మీ స్పందన ఏమిటి? ఈరోజు మేము సిద్దిపేట దాటిన తర్వాత పాదయాత్రలో వస్తుంటే ఇక్కడ దుద్దెడ దగ్గర కనకయ్య అనేటువంటి ఒక రైతు నేను కౌలుకు తీసుకొని ఈ యొక్క పంటను పండించిన. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పండించిన. అప్పుడు ఈ పరిస్థితి లేదు, ఇలా ఎండిపోయింది సార్ అని అంటే నేను వచ్చి లోపలికి వచ్చి చూసిన. నిజంగా దుఃఖం వస్తూ ఉన్నది. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనతోని మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపరిస్తూ ఉన్నది. కాంగ్రెస్ అంటేనే కరువు. ఆ కరువును మళ్ళీ ఒకసారి చూపించేటువంటి రీతిలో వీళ్ళ అవగాహన లేనటువంటి పరిపాలనతోనే అవుతా ఉన్నది. మేము ఈ పాదయాత్రలో ఇటువంటి పొలాలను చాలా చూసుకుంటూ వస్తున్నాం. కరెంటు లేక ఇబ్బంది, నీళ్లు లేక ఇబ్బంది, అనేక విధాలుగా పంటకు పెట్టుబడి సహాయం ఇవ్వలేదని సౌకార్ల దగ్గర మళ్ళీ గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు సౌకార్ల దగ్గర ఈ యొక్క పంటకు సహాయం తీసుకొని వాళ్ళు చెప్పినటువంటి విత్తనాలనే, వాళ్ళు చెప్పినటువంటి పంటనే వేసి వాళ్ళకే మళ్ళీ అమ్మేటువంటి పరిస్థితి గతంలో తెలంగాణ రావడానికి ముందు ఏ విధంగా అయితే ఉందనో మళ్ళీ అదే పరిస్థితి దాపరించింది. మేము ప్రత్యక్షంగా చూసుకుంటూ వస్తుంటే అయ్యో, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి మేము ఈ రాష్ట్రం సాధించిన తర్వాత ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటిది బాధ, వ్యధ మాలో కలుగుతుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాటు చాలా సంతోషంగా ఉన్నామని ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లె చెప్తున్నటువంటి ఈ యొక్క సందర్భము తప్పకుండా మేము తప్పు చేసినాము, మళ్ళీ అటువంటి తప్పు చేయము. కేసీఆర్ గారికి చెప్పండి, కేసీఆర్ గారికి మళ్ళీ చెప్పండి, మేము వారినే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాం, వచ్చేసారి వారినే గెలుపుకుంటామని చెప్తున్నాం. చెప్పండి, ఈ ప్రాంతంలో గత 5-6 సంవత్సరాలుగా 7-8 సంవత్సరాలుగా లేని ప్రత్యేక పరిస్థితి ఈసారి ఉన్నది. గత 6-7 సంవత్సరాలుగా దేవాదుల ప్రాజెక్టు నుంచి క్రమం తప్పకుండా నీళ్లు వదిలి వచ్చిన నేపథ్యంలో, తపాసుపల్లి నుంచి వచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఈసారి ఈ దుర్భిక్ష పరిస్థితి ఇక్కడ వచ్చింది. దానికి మీరు ఏమనుకుంటున్నారు? అంటే తపాసుపల్లి కెనాల్ నుండి కొండపాక మండలం అంటే మల్లన్న సాగర్ కాకముందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఫస్ట్ తపాసుపల్లి నుండి ఒక కెనాల్ తవ్విపించేసి తపాసుపల్లి నుండి కొండపాక మండలానికి స్పెషల్గా కొండపాక చెరువు, దమ్మక్కపల్లి చెరువు, మరపడగ చెరువు, సిరిసన్నగండ్ల చెరువు, ఖమ్మంపల్లి చెరువు, దుద్దెడ చెరువు ఇవన్నీ కూడా నింపుకుంటూ ఎండాకాలంలో కూడా మత్తలు దుంకిపించినటువంటి రోజులు ఆ రోజు కేసీఆర్ కాలంలో ఉండే. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గవర్నమెంట్ పోయినాక రెండో పంట ఇది, మూడో పంట ఇది. పోయిన యాసంగి పంటలో మొత్తం ఎండిపోయినాయి, ఒక్క డ్రాప్ కూడా వదిలిపెట్టలే కెనాల్ మీద. వర్షాకాలం చూసినాం, కొన్ని వర్షాలు వచ్చినాయి, పంటలు మండినాయి. మరి ఇప్పుడు యాసంగి కాలంలో ఒక్క డ్రాప్ కూడా లేదు. దేవాదుల కింద కనీసం కొండపాక మండలంలో ఒక 10,000 ఎకరాలు, 10,000 ఎకరాలు మొత్తం ఎండిపోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఎస్సీ గారిని పిలిచినాం, డి గారిని పిలిచినాం, అదే ఈఎన్సీ గారిని కూడా మాట్లాడడం జరిగింది. నీళ్లు లేవు, పంపులు నడుస్తలేవు, ప్రభుత్వం పట్టించుకుంటలేదు. 6 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ కింద ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఉండే, అవి ఇవ్వకపోవడం వల్ల మెయింటెనెన్స్ చేసే వాళ్ళు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల మేము పంపులు స్టార్ట్ చేయడము. ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పి స్పష్టంగా ఈఎన్సీ గారు, ఈఈ గారు, ఎస్సీ గారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఆయనకు విజ్ఞప్తి చేసేదంటే, మీరు రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టు కింద ఎంత ఇరిగేషన్ అవుతుంది, ఎక్కడ కల్టివేషన్ అవుతుంది, వీటన్నింటి మీద ఒక అవగాహనతోని ఈఎన్సీలను పెట్టుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసి నీళ్లు రిజర్వాయర్లు జనవరిలో నింపుకొని పెట్టుకుంటే ఇప్పుడు మార్చిలో కాల్వల ద్వారా నీళ్ళు ఇప్పుకోవాల్సినటువంటి అవసరం ఉండే.
అది లేదు. అది వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో కూడా ముఖ్యమంత్రి గారికి తెలియదు. ఎక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడ లిఫ్ట్ చేయాలి, ఎక్కడ కెనాల్స్ ఉన్నాయి, ఎక్కడ పవర్ అవసరం ఉంది, ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే రేవంత్ రెడ్డి గారు. ఆయన ఏదో మాటలు చెప్పి కేసీఆర్ గారిని తిట్టి ఏదో ఆ రోజు ఇంకా ఏమో లాభం జరుగుతుంది అన్నటువంటి ప్రజలలో ఒక అపోహను క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చారు. నిన్న మాట్లాడుతుండే ఆయన రేవంత్ రెడ్డి గారు నిన్న ఏం మాట్లాడుతుండు, తెలంగాణ రాష్ట్రం దివాలా అయిపోయింది, 70,000 కోట్లు ఆదాయం తగ్గిపోయింది, అప్పులు కూడా పుట్టలేని పరిస్థితిలో ఉంది అంటారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, దివాలా తీసినటువంటి ఎవరైనా వ్యక్తి ఉంటే ఐపీ పెట్టేస్తారు. ఐపీ పెట్టేసేసి నేను దివాలా అయిపోయినా నన్ను అడగకండి, నా దగ్గరికి రాకండి, మీరు నా దగ్గరికి వస్తే నేను ఆత్మహత్యలు చేసుకుంటా అని చెప్పి మాట్లాడతారు ఎవరైనా అప్పు ఎక్కువ చేసుకున్న వాళ్ళు. ఇలా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా గదే ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ఐపీ పెట్టే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎక్కువైనాయని ఆయన చెప్తే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సంవత్సరానికి 40,000 కోట్ల లెక్క 4 లక్షల కోట్లు తీసుకొచ్చారు. మరి ఈయన 15 నెలల 1,60,000 కోట్లు అప్పు తెచ్చిండు. అంటే నెలకు దాదాపుగా 10,500 కోట్లు అప్పు తీసుకొచ్చిండు. ఇలా అప్పులు చేస్తే కానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఉత్తర ప్రగల్భాలు పలికి తుపాకీ రామని మాటలు బంద్ చేసుకోవాలి. ఇప్పటికైనా వాస్తవాలు ప్రజలకు చెప్పి మరి మీరు ఇచ్చిన గ్యారంటీలు కావని మీరు చేతులు చేసిన మొన్న బడ్జెట్లో, మరి రేపు కూడా ఫ్యూచర్లో కూడా మీరు చేతనైతే చేయండి. లేకపోతే ఐపీ పెట్టి తప్పుకుంటే మళ్ళీ మా కేసీఆర్ రెడీ ఉన్నాడు. మళ్ళీ రాష్ట్రాన్ని పునరుత్తేజం తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రంలో మళ్ళీ 1,50,00,000 ఎకరాలకు మాగానిచ్చి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతుకు రైతు బంద్ ఇచ్చి రైతు భరోసా ఇచ్చి అన్ని విధాలా ఆదుకోవడానికి కేసీఆర్ రెడీ ఉండు. చేతనైతే పాలించు, లేకపోతే చేతులెత్తు. ఇక్కడ రైతు కనకయ్య మీరేమంటారు? ఏమైంది ఇక్కడ, ఏం జరిగింది? ఇప్పుడు ఇది పొలం ఎంత వేసినావు? 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు వేసినావు. ఎందుకు ఎండిపోయింది? నీళ్లు లేక ఎండిపోయింది. కరెంట్ లేదు, నీళ్లు లేవు. కరెంట్ అప్పుడు మంచిగా ఇచ్చిండు, కరెంట్ లేదు. అప్పుడు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, ఇప్పుడు 12 గంటలు కూడా ఇస్తలేడు. ఆ నీళ్లు లేక బోర్ ఎండిపోయింది, ఆ నోట్లోకి వచ్చింది, ఎండిపోయింది. అట్లా కౌలు పోయినసారి మంచిగా వాడింది సార్. పోయినసారి కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పటికి మంచిగా వారింది. కరెంట్ ఇబ్బంది లేదు, ఏది లేదు, మంచిగా ఉండే. ఇప్పుడు ఏమంటే ఈయన వచ్చిన నుంచి కరెంట్ లేదు, నీళ్లు లేవు. అప్పుడు 24 గంటలు ఇచ్చి ఇప్పుడు 5 గంటలకు పోయి 12 గంటలకు రాత్రి 1కి వస్తుంది. 1కి దీనిలో ఒక 2 ఉన్నాయి. 2 బోర్లు ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. మొత్తం లేవు. అక్కడ అప్పుడు కాలువల మల్లన్న సాగర్, ఈ అనంత సాగర్, ఈ ఐలపురం డ్యాములు నిన్నప్పుడు జర కొంచెం అటు ఇటు తిప్పినప్పుడు వచ్చినాయి. ఇప్పుడు వస్తలేవు. మొత్తం ఇబ్బంది అయింది. ఇక పశువులకు వదిలేసిన సార్. ఏమున్నది ఏం లేదని పశువులకు వదిలేసిన అట్లా. ఇది మనకి ఇక్కడ రైతుల పరిస్థితి, ముఖ్యంగా నాయకులు చెప్తున్న విషయం. ముఖ్యంగా ఇది 2 ఎకరాల్లో వేసిన పంట పూర్తిగా ఎండిపోయింది. ఆయనకున్నటువంటి 2 బోర్లు కూడా ఎండిపోయినటువంటి పరిస్థితి, నీళ్లు లేక. ఒకవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి బోర్లు ఎండిపోయాయి, పూర్తిగా పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. దేవాదుల నుంచి నీళ్లు విడవకపోవడం, తపాస్పల్లి రిజర్వాయర్లో నీళ్లు నింపకపోవడం ఫలితంగా ఈ ప్రాంతానికి చెరువుల్లోకి, కుంటల్లోకి నీళ్లు విడవకపోయిన ఫలితంగా భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయిన పరిస్థితి. మొత్తంగా బోర్లు ఎండిపోయి రైతులు దుఃఖపడుతున్న పరిస్థితి, కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వాళ్ళు 6 కాలం కష్టపడి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి పంటలు వేసుకుని ఆ చిట్ట చివరికి పుట్టకు వస్తున్న దశలో పంటలు ఎండిపోయి వాళ్ళు ఈ పశువులకు ఈ పంటల్ని వదిలిపెట్టే ఒక దుస్థితి ఇవాళ మళ్ళీ వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఈ ప్రభుత్వ నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం వల్ల జరిగిన చర్యనే తప్ప ఇది ప్రకృతికి సంబంధించిన అంశం కాదని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. అట్లాగే కోరుగంటి చందర్ పాదయాత్రలో కూడా ఇక్కడ పరిశీలించిన తర్వాత అదే ముచ్చట చెప్పారు, అదే విషయాన్ని చెప్పారు. ఏమనంటే పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి రైతులకు పరిహారాన్ని కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, దుద్దెడ.